హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోని మీకోసం జాండీర్ వెహికల్ అనేది తీసుకొచ్చానమాట. తక్కువ ప్రైజ్లో అనమాట. మంచి వెహికలే, అలాగే రీసెంట్గా తీసుకున్న మోడల్ వెహికల్ అనమాట. తక్కువ ప్రైజ్కి అయితే సేల్ చేస్తున్నారు. మోడల్, ప్రైజ్, లొకేషన్ అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. కొత్తగా చూసేవాళ్ళంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మన ఛానల్లో ఇలాంటి ఇంకా చాలా వెహికల్స్ గురించి వీడియోస్ అనేది వస్తుంటాయి అనమాట. అది ఎలా అంటే నేను చెప్తాను, వినండి. మీరు వెంటనే ఛానల్ మన వీడియో చూస్తుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అయితే ఉంటుంది. ఆ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ మీద ట్యాప్ చేయండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ అయితే వస్తుందన్నమాట. దాని మీద ట్యాప్ చేసి ఫస్ట్ ఆల్ అనే దాని మీద అయితే ట్యాప్ చేసుకోండి. మన ఛానల్లో వచ్చి ప్రతి ఒక్క వీడియో అనేది చూసుకోవచ్చు అనమాట. అలాగే నేను ఎప్పుడైనా రీసెంట్గా వీడియో పెట్టినప్పుడు, నేను వీడియో వెంటనే అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే ఆ యొక్క నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. నోటిఫికేషన్ ద్వారా వచ్చిన వీడియో అనేది చూసి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు వెహికల్స్ అనేది. ఓకేనా? మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ పని అయితే చేయండి. మన ఛానల్లో వచ్చి ప్రతి ఒక్క వీడియో కూడా మీ ముందుకే మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. ఓకేనా? ఇది వచ్చేసి జాండీర్ సంబంధించిన జాండీర్ 5039D బండి అనమాట. వెహికల్ వచ్చేసి 2016 సంవత్సరం వెహికల్ అనమాట. 2016 అంటే ఆల్మోస్ట్ 8 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. 8 సంవత్సరాలు వెనకమాల బండి. వెహికల్ అయితే ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. రీసెంట్గా తీసుకున్న వెహికలే కాబట్టి ఆల్మోస్ట్ 8 సంవత్సరాలు అయితే అవుతుంది కాబట్టి ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. టైర్ కండిషన్ చూసుకుంటే ఫుల్ కండిషన్ అయితే ఉన్నాయన్నమాట. టైర్స్ అయితే సీల్ కండిషన్ అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే డ్యూయల్ క్లచ్తో అయితే వస్తుందన్నమాట. డ్యూయల్ క్లచ్తో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుంది. ఎవరైనా డ్యూయల్ క్లచ్ వెహికల్ తీసుకోవాలి అనుకుంటే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వెహికల్ అయితే రీసెంట్గా తీసుకుని అదే 8 సంవత్సరాలు అయితే అవుతుంది కాబట్టి వెహికల్ కూడా ఎలాంటి రిపేర్ అయితే లేదని అయితే చెప్తున్నారన్నమాట. అనేది లొకేషన్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఎవరైనా సరే వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు లొకేషన్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుని నచ్చితేనే తీసుకోండి. డ్యూయల్ క్లచ్తో వస్తుంది. ఇది వచ్చేసి తెలంగాణలో సిద్దిపేట డిస్టిక్ గద్వేల్ అనే మండలంలో అవుతుందన్నమాట. తెలంగాణ సిద్దిపేట డిస్టిక్లో గద్వేల్ అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. లొకేషన్ తెలిసిన ప్రతి ఒక్కరైతే ఓనర్ దగ్గరికి వెళ్ళి మరీ చెక్ చేసుకుని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఫాలో అవుతూ ఉండండి. మన ఛానల్ వచ్చే ప్రతి ఒక్క వీడియో కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇలాంటి ఇంకా టాటర్స్ అనేది తీసుకొస్తూ ఉంటాయి అనమాట. ఓనర్ చెప్పే అమౌంట్ వచ్చేసి మనకి 3,10,000 అయితే చెప్తున్నారు. 3,10,000 అనేది ఫైనల్ అయితే కాదనమాట, ఫిక్స్ అయితే కాదనమాట. మన ఛానల్ నుంచి చూసి తీసుకునే వాళ్ళకి కొంత అమౌంట్ అయితే తగ్గడం జరుగుతుంది కాబట్టి లొకేషన్ దగ్గరికి వెళ్ళి మరీ చెక్ చేసుకోండి. అలాగే చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట, అన్న మీ ఛానల్లో టాటర్స్ ఎక్కువ మహీంద్రా వచ్చేటట్టు చూడండి, అంటే మహీంద్రా వెహికల్స్ కావాలన్నా మాకు పలానా లొకేషన్లో మహీంద్రా వెహికల్స్ కావాలి, జాండీర్ వెహికల్స్ కావాలని అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు. అంటే గుంటూరు ఏరియాలో కానీ అలాగే నంద్యాలలో కానీ నంద్యాలలో అయితే మేసీ ఫెర్గుసన్ వెహికల్స్ అయితే అడుగుతున్నారు. అలాగే కర్నూలు సైడ్ అయితే టోటల్ సెట్ అయితే అడుగుతున్నారు అనమాట. నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్పలేను అనమాట పలానా లొకేషన్ అనేది. మీకు అమ్మాలి అనుకున్న వెహికల్ ఏదైతే ఉందో, మీరు అమ్మాలి అనుకున్న వెహికల్ అనేది వెంటనే ఎక్కడ స్క్రీన్ మీద కనపడే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ విధంగా వీడియో అనేది చేస్తాను. చేసిన వెంటనే జనాలు చూస్తారు, మీ దగ్గరికి వచ్చి వెహికల్ అనేది తీసుకోవడం జరుగుతుందన్నమాట. తొందరగా సేల్ చేయాలి, ఆన్లైన్లో తొందరగా మన వెహికల్ సేల్ అయ్యే విధంగా చేసుకోవాలి, అందరికీ తెలిసే విధంగా మన వెహికల్ తెలియాలి అనుకుంటేనే వెంటనే వాట్సాప్ చేయండి. ఈ విధంగా వెహికల్ గురించి వీడియో అనేది చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట మీ యొక్క వెహికల్ అనేది. ఇప్పుడు ఈ యొక్క వెహికల్ 3,10,000 చెప్పాను. వస్తారు, చూస్తారు, మాట్లాడుకుంటారు, కుదిరితే తీసుకుంటారు, లేకపోతే ఇంకొకరు వచ్చి తీసుకుంటారు. అంటే ఒకరు కాబట్టి ఇంకొకరు అయితే వస్తారు. ఎందుకంటే ఆన్లైన్లో అనేది ఒకటి కాదు, ఇద్దరు కాదు తెలిసేది, ఆల్మోస్ట్ కొన్ని వందల మందికి తెలిసిద్ది అనమాట ఈ యొక్క వెహికల్ గురించి. దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ దూరం నుంచి కానీ ప్రైజ్ కానీ ఓకే అనిపించినా సరే వెంటనే తీసుకుని వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. కాబట్టి చెప్తున్నాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు అయితే మీ యొక్క వెహికల్ కూడా ఈ విధంగా తొందరగా సేల్ చేయాలనుకున్నా సరే వాట్సాప్ చేయండి. ఈ విధంగా వెహికల్ గురించి వీడియో అనేది చేయడం జరుగుతుంది అన్నమాట.